నా ఎల్ఓపి గారు మీరు స్టార్ట్ చేయండి. అధ్యక్ష, మెడికల్ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలని ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విధానాన్ని దాని మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా సరే ప్రజా ఆరోగ్యం, విద్య అవి ప్రభుత్వం చేతుల్లోనే ప్రభుత్వ రంగానే ఉండడం అనేది ఉంటేనే వాటికి న్యాయం జరుగుతుందనేది నా ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది. ఒక్క మన రాష్ట్రంలో కాదు అధ్యక్ష, మొత్తం ప్రపంచ వ్యాప్తం ఏ దేశంలో తీసుకున్నా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే. ఇప్పుడు మా సభ్యులు మాట్లాడినప్పుడు కూడా ఈ పీపీపీ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అని చెప్పారో, ఏ రాష్ట్రాల్లో మరి మంత్రి గారు ఈ ఇంతకుముందు చెప్పినప్పుడు కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ ఏ రాష్ట్రాలు చెప్పి ఏ విధంగా ఫెయిల్ అయ్యావు అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను దానికి పోను, ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని అధ్యక్ష. ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి మన తాలూకా బడ్జెట్తో డబ్బులతో కొనడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష, చాలా దురదృష్టం అధ్యక్ష. అది వారి తాలూకు, ఎందుకంటే ఇందాక మీ సభ్యులు కూడా మాట్లాడారు, ప్రాణం తాలూకు విలువ, ప్రాణం తాలూకు ఖరీదు. ఆ విషయంలో ఎందుకు ఆరోగ్యానికి ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ కళాశాలలు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న అథారిటీ ప్రైవేట్ మోడల్కి వస్తూ ఉండదు అధ్యక్ష. తప్పి చెడి కానీ ఒకసారి విపత్తుమైన పరిస్థితి వచ్చి మొన్నట్లా ఇంతకుముందు వచ్చినట్టు కోవిడ్ కానీ మలాంటి ఏదైనా వస్తే భగవంతుడి దయవల్ల రాకూడదని కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ వచ్చిందంటే విపత్తుగా పరిస్థితి వస్తే ఈ పీపీ మోడల్ ఉన్న కళాశాలలు ఎవరైనా యాజమాన్యం చూస్తాయి అధ్యక్ష. మొన్న జరిగినప్పుడు పీపీ ఉన్న ప్రైవేట్ కళాశాలలోనే ప్రైవేటు తాలూకా వైద్య కళాశాలలు కానీ కార్పొరేట్ కళాశాలలు కానీ ప్రభుత్వం తాలూకా రెగ్యులేటరీ ఉన్నప్పటికీ కూడా చేశాయి అధ్యక్ష. ప్రభుత్వం అంతా ఉండి ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ తాలూకా కళాశాలలోనే ఆ తాలూకా అవసరం జరిగింది అధ్యక్ష. ఆ నేపథ్యాన్ని చూసే మరి మంత్రి గారు కూడా, సంబంధిత మంత్రి గారు ఎన్డీఏ భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వచ్చాడు అధ్యక్ష. ఆయన రిప్రజెంట్ చేస్తున్న పార్టీ కూడా ఆయన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో భాగమే దీన్ని ఆనాటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేశారు అధ్యక్ష. ఈ విధానాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకు, ఏం కారణం? ఈ రాష్ట్రంలో వచ్చి మళ్ళీ విపత్తుగా పరిస్థితి వస్తే ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రైవేట్ పబ్లిక్ ఉంటే, పబ్లిక్ సంస్థ ఉంటే, ఒక ప్రభుత్వ కళాశాల ఉంటే, దాంట్లో వచ్చి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే, అక్కడ అన్ని సదుపాయాలు వస్తే దాని నుంచి ప్రజలకు మెరుగైన వైద్యం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమం చేశారు అధ్యక్ష. దాన్ని ఇంతసేపు చూశాను, ఎంతసేపు ఆ సభ్యులు అధికారంలో ఉన్న ట్రెజరీ బెంచ్లో ఉన్న సభ్యులు మాట్లాడుతున్నప్పటికీ దాని డబ్బులతోనే కొలుస్తున్నారు అధ్యక్ష. 5,000 కోట్లు 8,000 కోట్లు చెప్పారు, కానీ దానికి వచ్చి 1,500 కోట్లు ఖర్చు పెట్టారు ఈ 17 కళాశాలకి. ఇంకా దానికి కావాల్సిన డబ్బులు వచ్చి ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఏం చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇంకో సభ్యులైతే ఏకంగా మీరు బటన్ నొక్కడానికే చేశారు అధ్యక్ష. మరి అదే బటన్ నొక్కుతున్నారు కదా అధ్యక్ష. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మరి డిస్కస్ చేశారు కదా అధ్యక్ష. వాళ్ళు పెట్టిన సూపర్ 6 హామీలు దాంట్లోనే భాగమే కదా అధ్యక్ష. ఆలోచించండి అధ్యక్ష, ఇది కాదా అధ్యక్ష? అది మరి ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేస్తే రేపు ఎవరు బాధ్యత అధ్యక్ష? ఈ రాష్ట్రంలో జరిగితే ఎంతవరకు ప్రభుత్వం వచ్చి, ఇందాక మా మాధవ్ మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు అధ్యక్ష, ఆయన పోటీ చేస్తున్నప్పుడు. ఎందుకంటే దాని ప్రాఫిటబిలిటీ మీరు ఇచ్చిన దీంట్లో ఉన్న దీని ప్రకారం చూసుకుంటే ఏ ప్రైవేట్ సంస్థ అయితే అది స్వచ్ఛంద సంస్థ కాదు అధ్యక్ష. ప్రైవేట్ సంస్థ తీస్తే లేకపోతే ఏదో స్వచ్ఛంద సంస్థ బిల్ గేట్కో లేకపోతే ఇంకో సంస్థకో ఆడవాళ్ళకి ఇస్తే పర్వాలే. వ్యాపారస్తులకు ప్రైవేట్ సంస్థకి ఇస్తే, సపోజ్ అపోలోకి ఇచ్చామనుకోండి, అపోలోకి ఇస్తే వారి ఇంట్లో డబ్బులు తీసుకుని పెడతారు అధ్యక్ష. లేదు రేపు కిమ్స్కి ఇస్తే వారి ఇంట్లో డబ్బులు తీసుకుని పెడతారు అధ్యక్ష. లేదు ఇంకో సంస్థకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్థకి ఇస్తే, ఏ మెడికల్కి ఇస్తే ఇంట్లో డబ్బులు తీసుకుని పెడతారు అధ్యక్ష. ఆలోచించారు అధ్యక్ష. అంటే
ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఫ్రీగా వైద్యం దొరకకుండా డబ్బుతో కొనుక్కునే పరిస్థితిని తీసుకోవడానికి ఈ విధానం అధ్యక్ష. దీనికి అందరికీ కారణం ప్రభుత్వ విధానంలో ఉన్న లోపాలు, వాళ్ళకున్న వెస్టర్న్ ఇంట్రెస్ట్లు. ఎంతసేపు ఇప్పుడే కదా అధ్యక్ష, ఏమో అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముందు ప్రైవేట్ దాంతో మొదలు పెడతారు అధ్యక్ష. ప్రైవేట్ 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 ఎప్పుడు ఆయన మొదట ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఎందుకో మరి ప్రభుత్వం తాలూకు సంస్థలు అంటే ఆయనకి ఎందుకో ఇది మరి ప్రజలతో ఎన్నుకోమని ప్రభుత్వం దేనికోసం అధ్యక్ష? రెగ్యులేట్ చేయవలసిన బాధ్యత మనకు లేదా అధ్యక్ష? మంత్రి గారు లేదా, మంత్రి గారి ఆఫీసర్ లేదా, ఆఫీసర్ కింద ఆఫీసర్ లేదా? మనం చేసుకోవాలి కదా అధ్యక్ష. ఈ రెండు కదా, ఇంకా మిగతా ఎన్నో ఉన్నాయి. ఇందాక అడిగితే కొందరు వచ్చి దీంట్లో వచ్చి రోడ్లు ఇవ్వలేదా, లేదు బ్రిడ్జీలు ఇవ్వలేదా, ఇవన్నీ పబ్లిక్లో ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే అది కమర్షియల్, ఇది కమర్షియల్ కాదు, ఇది కమర్షియల్ కాదు. విద్యా వైద్యం అనేది కమర్షియల్ కాదు. ఆ ఆలోచన దృక్పథం రావడమే ఈ దురదృష్టం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో నిజంగా బాధపడతాం అధ్యక్ష. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, లేదా ఆ రోజు ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తే అది దురదృష్టం. ఎందుకంటే ప్రభుత్వం వస్తుంటే పోతుంటాయి, మనుషులు వస్తుంటారు, మనుషులు వెళ్తుంటారు. ఎందుకు మహానుభావుడైన మరి ఎన్టీ రామారావు పేరు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం? ఎందుకు ఆయన పెట్టిన 2 రూపాయల కిలో గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు మహానుభావుడైన రాజశేఖర్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? వారు పెట్టిన ఆరోగ్య గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు చెప్పుకుంటున్నాం? అందుకు ఏదైనా ఒక సంస్థ పెడితే మేము చెప్తున్నాం అధ్యక్ష, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పిపిపి మొదలు పెడితే చరిత్రహీనులుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతారు అధ్యక్ష. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం అది అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇది పేదవాడికి మోసం, పేదవాడికి నష్టం జరిగే విధానం. ఇది పేదవాడికి నష్టం. నేను అంకెల్లోకి లెక్కల్లోకి పోను, కానీ 10,000 కోట్లు కాకపోతే 20,000 కోట్లు అవుతాయి. ప్రజారోగ్యంకి మనం ఖర్చు పెడితే బడ్జెట్లో ఎంత శాతం ఖర్చు పెడుతున్నాం? ఆ శాతం ఖర్చు పెడుతున్న బాధ్యత మ్యాండేటరీగా మనకు లేదా? దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనకు లేదా ప్రభుత్వాలకి? మనం ఏమైనా ఎన్నికల్లో చెప్తున్నా, ఎన్ని మాటలు చెప్తున్నాం మనం ప్రజల కోసం? దాన్ని ఆలోచించుకోవాలి కదా. మేమేమో మీద ప్రభుత్వం చేస్తున్న విధానానికి మీద కాదు, ఎన్నో విధానాలు, ఎవరి ప్రభుత్వం ఎవరి విధానం అది ఉంటుంది. కానీ విద్యకి వైద్యంలో మాత్రం 3వ వ్యక్తి ప్రమేయం ఉంటే అది చాలా అనర్థం, ఈ రాష్ట్రానికి అనర్థం, ప్రజలకు చాలా నష్టం దాని. కాబట్టి అందుకని ఎక్కువగా మా సభ్యులందరూ అన్ని విషయాలు మాట్లాడారు, ఆ సభ్యులు కూడా అన్ని విషయాలు మాట్లాడారు. మేము మాత్రం ఈ విధానానికి పూర్తి వ్యతిరేకం అధ్యక్ష. ఎంతవరకైనా మా సభ్యులు చెప్పినట్టు పోరాటం చేస్తాం అధ్యక్ష. ఒకవేళ తప్పించండి ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాం అధికారపూర్వకంగా, ఇవాళ మేనేజ్గా ఏ ఒక్క సంస్థ తీసుకొచ్చి దీంట్లో వ్యాపారం చేస్తాము ఎవరైనా కోర్టు చేసినా ప్రజల మద్దతుతో మళ్ళీ వస్తాం అధ్యక్ష. తప్పకుండా వాటిని రద్దు చేసి ప్రజలకు మళ్ళీ తీసుకొస్తాం అధ్యక్ష. దాంట్లో ఇంకో రాష్ట్రం మీద అధ్యక్ష అనొచ్చు మంత్రి గారు, మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మళ్ళీ అధికారం రారని. ఓ ఆ దేవుడే భగవంతుడు చూస్తాడు. మీరు 40 సంవత్సరాలు వస్తారో, మీరు 30 సంవత్సరాలు ఉంటారో ఉండండి. ఇదే విధానం ప్రజలు కోరుకుంటే మాకు అభ్యంతరాలే, కానీ ఏ ప్రజలు కూడా దీన్ని కోరుకోరు అధ్యక్ష. ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ కావాలి, ప్రైవేట్ వైద్యానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయమని అధ్యక్ష. చేస్తారా? ఏది మీరు అంటున్నారు, ఏది సెల్ఫ్ సస్టెన్స్కి వచ్చి మీరే కదా జీవో ఇచ్చారు. జీవో ఇస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవో ఇస్తే ఒకవేళ దానికి వచ్చి ఫీజు కానీ మనం వచ్చి ప్రిస్క్రైబ్ చేస్తే 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు 30 లక్షలు చేస్తే అంతే ఫీజు మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వస్తుంది. అదే ప్రైవేట్ పీపీ వాళ్ళు అయితే మళ్ళీ ఇది వచ్చి ఒక పేరు, మళ్ళీ లెఫ్ట్ నుంచి మళ్ళీ ఇంకోటి, కనక నుంచి మళ్ళీ ఇంకో దానికి కాదా అధ్యక్ష జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఇప్పుడు వాస్తవం జరగట్లేదా? చెప్పండి అధ్యక్ష. మరి జరగకపోతే అనుకోవడానికి మనం మానవతలుగా చూస్తున్నాం కదా అధ్యక్ష. మేము అందుకు చెప్తున్నాం అధ్యక్ష. ఏదో మీరే తెచ్చారు, ఇప్పుడు దేని తెచ్చాము? ఆ కాలేజీలో సస్టైన్ అవ్వడానికని అది తీసుకొచ్చాం. సస్టైన్స్ అని తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వ ఖాతాలోకి వేస్తున్నాం.
రేపు వచ్చి పుస్తకాలు రాలేదు. పీపీ మోడల్ అంటే మీరే చెప్పారు కదా, 30 ఇందాక మాకు మధ్యాహ్నం మాట్లాడుతున్న మాట చెప్పారు అధ్యక్ష. అది వాళ్ళకి అద్దెకిస్తున్నాం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అంతే అధ్యక్ష. అద్దెంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఎలా చూసుకుంటాడు, సొంత ఇంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఏ రకంగా చూసుకుంటాడో వాస్తవంగా మానవతాలుగా ఆలోచించండి అధ్యక్ష. కంపారిజన్ అధ్యక్ష. దయచేసి అద్దెంటికి సొంతటికి కంపారిజన్ లేదా అధ్యక్ష? అద్దెంట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? అద్దెంట్లో ఉన్నాడు ఆ పూజను తిరుగుతాడు, లేదా పోతాడు, లేదా ఉంటాడు, లేదా పోతాం కదా అని పోతాడు. అదే సొంత ఇల్లు అయితే, సో అలాగే మన ప్రజలకు వచ్చి అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే వాళ్ళ కోసం వాళ్ళ ప్రాణాల కోసం మన కోసం మనం పోరాడతాం. కానీ కాదు కదా అధ్యక్ష. ఏది ఎంతో సింపుల్ గా ఉపమానాలు చెప్పినప్పుడు కూడా కొద్ది ఉపమానాలు వచ్చి ఆలోచించుకొని చెప్పాలి అధ్యక్ష. అంతేగాని ఇంకో సభ చెప్తాను అధ్యక్ష. గంగవరం పోర్టు గురించి చెప్తాను అధ్యక్ష. అడగండి ఎందుకన్నా, నేను ఎందుకు అనడం? అడగచ్చు అని అయిపోయినా వద్దండి, సారీ. కూర్చోండి కూర్చోండి రాజశేఖర్ గారు, కూర్చోండి రాజశేఖర్ గారు, కూర్చోండి. మీకు పర్మిషన్ లేదు, మీకు పర్మిషన్ లేదు. కూర్చోండి దయచేసి. లేదు ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. రాజశేఖర్ గారు కూర్చోండి. అరే కూర్చోండి. రాజశేఖర్ గారు మీకు పర్మిషన్ లేదు. మీ మాటలేది కూడా రికార్డు కాదు, మీరేం మాట్లాడిన రికార్డు. కాబట్టి ఇది చాలా ఇదే అధ్యక్ష. పోర్టు వచ్చి ప్రైవేటైజేషన్, గంగవరం పోర్టు నేను వచ్చి ప్రైవేటైజేషన్ గంగవరం పోర్టుకిను ప్రభుత్వ హాస్పిటల్కిను లెక్కెట్టాలి అధ్యక్ష. ఎయిర్పోర్ట్కిను ప్రభుత్వ హాస్పిటల్కిను ప్రభుత్వ కళాశాలకి విద్యకి కంపేర్ చేస్తే అది ధర్మ అధ్యక్ష. అది కమర్షియల్, ఇది వచ్చి ప్రజల తాలూకా వెల్ఫేర్. ఇది వెల్ఫేర్ ప్రభుత్వం బాధ్యత. వెల్ఫేర్ అనేది ప్రభుత్వం బాధ్యత. ఈ బాధ్యతకు వచ్చి కమర్షియల్ దీనికి తీసుకెళ్లి లింక్ పెట్టడం, ఉపమానం చేయడం ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాం, పునరాలోచించుకోండి. బేసాలు వద్దు. ఇది మేము పెట్టాము మేము పోయాము అనేది కాదు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇది పిపిపి వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉండి నడిపించి ఇంకా బ్రహ్మాండం నడిపించి మీరు ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకొని దాని గురించి మంచిగా నడిపించేయండి. నాతో చెబుతూ ఈ కార్యక్రమాన్ని మీరు ఈ విధంగా ముందుకెళ్తున్నారు కాబట్టి మేము వచ్చి దీన్ని పూర్తిగా ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజల నష్టం దృష్ట్యా, ప్రజల ఇబ్బంది దృష్ట్యా మేము మీ ఈ హౌస్ నుంచి నాకు తెలిసి ఇటువంటి చేస్తారని వినాలి అధ్యక్ష. సమాధానం చాలా వరకు మాట్లాడారు, సమాధానం తెలుసుకోవాలి. వినండి చెప్పిన నచ్చకపోతే మంత్రి అధ్యక్షప్పుడు గౌరవంగా ఆగాలి కాబట్టి ఆగాను. కూర్చోండి సార్, ఒక్క నిమిషం చెప్పాలా అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులకి అధ్యక్ష, ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పీపీపీ మోడ్లో వెళ్లాల్సిన నేపథ్యం ఏంటో కూడా చెప్పాను అధ్యక్ష. 8,480 కోట్లు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటే 4 ఏళ్లలో కేవలం 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరంలోనే 787 కోట్లు ఇచ్చిన విషయాన్ని నేను చెప్పాను ముందు. నెంబర్ 1 వినాలి అధ్యక్ష, వినాలి. మళ్ళీ వెళ్ళిపోయాం. కూర్చోండి, మీరు చెప్పాలి. ఇంకా వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. గౌరవ సభ్యులు చాలా ప్రశ్నలు అడిగారు, మంచి ప్రశ్నలు అడిగారు. వాటికి నేను సమాధానం క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద. సార్ 4 సంవత్సరాలు చెప్తాను అధ్యక్ష, 4 సంవత్సరాలు చెప్తారు. ఏ రోజు మేము ఫౌండేషన్ వేసాము, ఆ తర్వాత 2 సంవత్సరాలు మరి ఎవరైనా సరే కోవిడ్ టైంలో బయటకు వచ్చారా? ఇంతెందుకు మీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఊహిస్తే మీ నాయకుడు విజయవాడ వచ్చాడా? చెప్పనండి. 2 సంవత్సరాలు హైదరాబాద్ ఇంట్లో తప్ప విజయవాడలో ఎక్కడున్నారు చెప్పండి, వచ్చారా? అటువంటి పరిస్థితుల్లో ఇంకా మిగిలినంతా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు 5 కళాశాలలో వచ్చి ప్రారంభించాం. ఇంకో 2 కళాశాలని ప్రారంభించబోతుంటే మీరు వచ్చిన తర్వాత అడ్డుపెట్టారు. సరే
మీ విధానం అది. మిగతా వచ్చి మా అవుతున్నాయి ఎప్పుడో మెడికల్ కాలేజ్ పెడితే మీరు మంత్రి ఆఫీసర్ చెప్పుకుంటారు కదా. 7 సంవత్సరాలు దాని తాలూకా స్పాన్ ప్రతి ఎవ్రీ ఇయర్ దాన్ని అప్లై చేసుకుంటూ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మనం పెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్తుంది కార్యక్రమం. అందరికి వాస్తవం అది. ఇదేమో పోతా ఇది కాదు, మంత్రం కాదు, ఇదేమి ఆంపటే మంత్రం కాదు, దానికి తగ్గట్టు మేడం ప్లీజ్, దానికి తగ్గట్టు కాబట్టి ప్లీజ్ 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 వాస్తవం ఇది. ఇదేదో పెట్టి మీరు 1500 కోట్లు ఖర్చు పెట్టారు. ఎస్, మేమే తప్పు కాదు కదా. ఇంకో 800 కోట్లు పనులు అయ్యేవి, ఆ పనులకు బిల్లు ఇవ్వలేదు. ఎస్, దాన్ని అంగీకరిస్తున్నాం. ఇది ప్రభుత్వం కదా. ఇప్పుడు 800 కోట్లు మీ జోబులు నా జోబులు ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వంలో డబ్బే కదా ఇస్తున్నాం. అంతే. దాని తర్వాత వచ్చి మరి మిగతాది నా పాటి నుంచి టైప్ చేశాం కదా. కృష్ణ గ్రాండ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన డబ్బును తీసుకొచ్చి దీనిలో ఖర్చు పెట్టాం కదా. కొంత వచ్చి ఈ నాడు నేడికి, కొంత వచ్చి మీ మెడికల్ కాలేజీకి దాన్ని తీసుకొచ్చి డబ్బులు 1100 కోట్లు తీసుకొచ్చి ఇటు అటు రెండు సంవత్సరాలకి ఇచ్చాం కదా డిపార్ట్మెంట్కి. వాస్తవం కదా అది, ఏం కాదు కదా, నేనేమి అంటలే కదా. ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారి జోబులను చంద్రబాబు నాయుడు గారి జోబులను తీసి ఇచ్చింది కాదు కదా, ప్రభుత్వ విధానాలు. మీరు అభిమానించి మీరు వచ్చి డబ్బులు వచ్చి మీరు ఖర్చు పెట్టలేదు. పులింది కాదు, పులింది మన రాష్ట్రం లేదా? మరి మేమెందుకు అధికార అధ్యక్ష నేను మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కుప్పానికి వచ్చి మున్సిపాలిటీ చేశాను. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు చేయలేదు? ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎందుకు చేశాను? మా మున్సిపాలిటీ మా సభ్యుడు వచ్చి మా సభ్యుడు భరత్ వచ్చి లేదన్నా మున్సిపాలిటీ అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి అన్న ఇది జరగాలి చేయించు మున్సిపాలిటీ అడిగితే అది చేయించామని. అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది అడ్మినిస్ట్రేషన్లో కంటిన్యూస్ ప్రాసెస్. అంతే. అక్కడ ఉన్న పులిలో ఉన్న ప్రజలు మీ ప్రజలు కాదా? మరి నేను మొన్న చెక్కలు గుద్దుకున్నారు, దమాయిం చేసి జడ్పీటీసీ పోలీసులు పెట్టి గెలిచినప్పుడు మీరు చెక్కలు గుద్దుకున్నారే, మరి కాదా అది? మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు ఇది ఎన్ని సంవత్సరాల కండి? ఇది మేడం ఇది ఎన్ని సంవత్సరాల కండి పీపీపీ విధానం? 33 సంవత్సరాల పాటు. మరి ఇక్కడ ఏంటి 33 + 33 extendable by another 33 years. That's a prerogative of the government at that point of time అండి. అంటే 66 years 63 years, 33 years is the lease period, extendable by another 33 years అండి. అంటే కనీసం 66 సంవత్సరాలే కదా. నేను చెప్పనియండి అధ్యక్ష, మీరు వాళ్ళ తరపున మాట్లాడితే ఎలా అధ్యక్ష? నేను తెలుసుకోవాలని ఉంది నాకు. ఎక్కడ అధ్యక్ష చెప్పనియండి. ఇక మీరు మధ్యలో ఇంటర్వ్యూ ఈ రకంగా చెప్పనియాలి కదా నన్ను. ప్రభుత్వ విధానాలు ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. నేను ఇప్పుడు మాట్లాడచ్చా? ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అవ్వలేదు కదా, ఆయన ఇంకా ఉందంటండి. ప్లీజ్ మీ అధ్యక్ష మీకు సందేహం వచ్చింది. ఆ సందేహం మంత్రి గారు రిమూవ్ చేశారు. చాలా సంతోషం. ఏంటో సందేహం? 33 సంవత్సరాలు కాదు, మళ్ళీ మ్యూచువల్లోకి వెళ్తే మళ్ళీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇంకో 33 అని అంటే ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యానికి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడతాం. అంటే సిగ్గాధ్యక్ష అది, ఈ ధర్మాధ్యక్ష ఎంతసేపు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష మీరేదో క్లారిటీ ఇస్తారండి. క్లారిటీ అంటే మాట్లాడుకుంటే పోవడం వల్ల వాకౌట్ చేస్తారు అధ్యక్ష. అన్ని అబద్ధాలు, అన్ని అసత్యాలు, అన్ని అవాస్తవాలు మాట్లాడారు. నిజం మీదే ధైర్యం ఉండాలి అధ్యక్ష, నిజం ఉండే ధైర్యం ఉండాలా. ప్రజల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వారికి నిజం మీదే ధైర్యం ఉండాలా. బురద చల్లిపోయారని, లేదా వాళ్ళ వాదనలో పస లేదని, లేదా వాళ్ళ దీంట్లో ఇది లేదనే విషయాన్ని నేను చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ ఎల్ఓపి గారు కూర్చోండి. కూర్చోండి. ఏంటిది? కూర్చోండి. ఇదేమన్నా సభ లేకపోతే మీరు మాటికి ముందుకు వచ్చి గొడవ చేయటానికి?
ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు, మంత్రి గారు ఏయ్, మాట్లాడుతున్నారు. మాధవ్. మీరు ఎందుకు లేచి వస్తున్నారు? ఏయ్ మాధవ్ కూర్చోండి కరెక్ట్ కాదు. కూర్చోండి తప్పు బీ పేషెన్స్ అండ్ బీ డిసైడ్ కాబట్టి ఫైనల్గా మీ ద్వారా రాష్ట్ర ప్రజల తాలూకు అభిప్రాయాన్ని ఈ సభకు చెప్తున్నాం. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటు వాళ్ళకి తాకట్టు పెట్టి మీ తాలూకా స్వభావం కోసం, సొంతం కోసం, మీ తాలూకా ఉన్న మీకున్న లావాదేవీల కోసమో లేకపోతే మీ తాపేదారుల కోసమో వీటిని ప్రజలకి ప్రైవేట్ పరం చేయడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్తూ ఈ విధానానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాము. అధ్యక్ష పారిపోతున్నారు అధ్యక్ష, పారిపోతున్నారు అధ్యక్ష, ధైర్యం ఉన్నారు అధ్యక్ష, ధైర్యం ఉన్నారు అధ్యక్ష, ధైర్యం ఉన్నారు అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు అధ్యక్ష. అధ్యక్ష పూర్తిగా అవాస్తవాలు మాట్లాడలేరు అధ్యక్ష. మొట్టమొదటి ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు లేవని ఒక అవాస్తవం మాట్లాడారు, అవగాహన రాహిత్యంతో మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం మీరు చూస్తే PPPinIndia.gov.in పోర్టల్కి వెళ్ళి వాళ్ళు చూస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈ దేశంలో 8,44,000 కోట్ల పనులకి ఇవాళ ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద పీపీపీ మోడల్లో పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇదే రాష్ట్రంలో పీపీపీ మోడల్లోనే నేషనల్ హైవేల నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఆ విషయం తెలుసు. ఆ యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, ఆ కాంట్రాక్టర్ దగ్గర ఉండవనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పీపీపీ మోడల్లో ఏ దేశంలో లేదని ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పారు అధ్యక్ష. వాస్తవాలు వేరేగా ఉన్నాయి అధ్యక్ష. పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణం జరిగిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు కొన్ని చెప్తాను అధ్యక్ష. మధ్యప్రదేశ్లో 5 ప్రాంతాల్లో, భోపాల్లో, ఇండోర్లో, జబల్పూర్లో, బాలాఘాట్లో, కట్నీలో ఇదే నేను చెప్పిన డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానంలో ఇవాళ మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. అది లీజ్ పీరియడ్ 99 సంవత్సరాలు ఉంటే మేము ఇక్కడ దాన్ని 33 సంవత్సరాలకు తగ్గించాం అధ్యక్ష. తర్వాత ఉత్తరప్రదేశ్లో 3 కాలేజీలు పీపీపీ నిర్మాణమై చాలా నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవలను కూడా అందిస్తున్న కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. అది షామ్లీ, సంబాల్, మహారాజ్గంజ్ అధ్యక్ష. అదేవిధంగా జార్ఖండ్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉన్న చోట కూడా ధన్బాద్, దేవగర్, గిరిడి, ఈస్ట్ సింగభూములలో కూడా ఇదే పీపీపీ మోడ్లో ఇవాళ కళాశాలల నిర్మాణం జరిగి బ్రహ్మాండంగా అమలవుతున్నాయి అధ్యక్ష. వైద్య విద్య పేద విద్యార్థులకు అందుతా ఉంది. రెండో వైపు వైద్య సేవలు కూడా అందుతున్నాయి అధ్యక్ష. రెండోది వాళ్ళు చెప్పింది దీన్ని ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చారు అధ్యక్ష. ప్రైవేట్ నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఏంటి పీపీపీ మోడల్ అంటే ఏంటి, ప్రభుత్వం ప్రైవేటు ఇదేంటి, ప్రభుత్వ భాగస్వామ్యం ఏంటనే విషయాన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడారు అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్ 10% మాత్రమే ఉంటాయి, ఈ ఆసుపత్రులు కూడా 10% ఉంటాయని చెప్పారు. అది కాదు, నేను చాలా స్పష్టంగా 70% ఉంటాయని చెప్పారు అధ్యక్ష. ఎన్టీఆర్ వైద్య సేవ కింద స్పష్టంగా నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు ఈ అన్ని ఆసుపత్రుల్లో కూడా అందుతాయనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. వారు ప్రధానంగా మరి ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావించారు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ మీద ప్రధానంగా బడ్జెట్ పెంచి ఇవాళ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఈ విషయం చెప్పాలి, పెంచిన విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. 2023-24 వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 12,53,000 మంది లబ్ధి పొందితే మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,42,00,000 వచ్చింది అధ్యక్ష. ముఖ్యంగా ఒక్క విషయం మాత్రం చూపి పూర్తి చేస్తాను అధ్యక్ష. వాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజ్ రాలేదు అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు అధ్యక్ష. 2000 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం 2000 నుంచి 2004 వరకు, 2004 నుంచి 2019 వరకు, ఇవాళ 2004 నుంచి 2024-25 నుంచి మొత్తం 17 కళాశాలలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చాయి అధ్యక్ష. దాంట్లో 3 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటి మొత్తంగా కన్వీనర్ కోటాలో 22,500 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించారు అధ్యక్ష. అది తెలుసుకొని మాట్లాడాలి అధ్యక్ష. నిందలు మోపేసి పారిపోవడం అనేది ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ చేసే పని కాదు అధ్యక్ష. సిగ్గుపడాల్సిన అవసరం